నేనొక్కడినే ఆడియో లాంచ్. ఈరోజు ఇంటర్నేషనల్ అండ్ 14 Reels ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న నేనొక్కడినే ఆడియో రిలీజ్ కి విచ్చేసిన ప్రిన్స్ అండ్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు ఇన్ని వన్స్ ఉన్నాయి, కానీ ఈ వన్ కి మొదటి కారకులు సూపర్ స్టార్ కృష్ణ గారు. లెట్ మీ వెల్కమ్ ది సూపర్ స్టార్ కృష్ణ గారు. మరి వారు విచ్చేశారు, వారికి మనం స్వాగతం పలికేద్దాం. ఎన్నో నంబర్ 1లకి నాంది పలికినటువంటి సూపర్ స్టార్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 300 చిత్రాలు, అన్నిట్లోనూ హైయెస్ట్ రికార్డులు సాధించినటువంటి ఘనత సూపర్ స్టార్ కృష్ణ గారికి చెందుతుంది. మరి ఈ రోజు ఈ అకేషన్ లో సూపర్ స్టార్ కృష్ణ గారి మెడ్లీస్ తో, ఆయన సూపర్ హిట్ సాంగ్స్ తో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నారు సత్య మాస్టర్స్ డాన్స్ ట్రూప్. లెట్ మీ వెల్కమ్ చిన్న విత్ జరీనా. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ, ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ, ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ, ఇలలో ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ, తారా జాబిలి కలవని నాడు ఏ వెన్నెలా లేదులే. రోరింగ్ వెల్కమ్. ప్రిన్స్ ప్రాంగణంలోకి అడుగు పెడుతున్నారు. మహేష్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకుంటున్నారు. లెట్ మీ వెల్కమ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు. సతీ సమేతంగా, కుటుంబ సమేతంగా విచ్చేసిన ప్రిన్స్ మహేష్ బాబు గారికి స్వాగతం పలకడానికి కేవలం ఇక్కడ ఆడిటోరియంలో ఉన్నటువంటి మీరు మాత్రమే కాదు, హైదరాబాద్ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాతిక థియేటర్స్ నుంచి వేలాది మంది అభిమానులు రెడీగా ఉన్నారు. నేనొక్కడినే ఈరోజు ఇంటర్నేషనల్ 14 Reels ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి నేనొక్కడినే మన ప్రిన్స్ మహేష్ బాబు గారు విచ్చేశారు. అండ్ డైరెక్టర్ సుకుమార్ గారు ఒక యాక్షన్ థ్రిల్లర్ ని అందించబోతున్నారు విత్ ఎనర్జెటిక్ మ్యూజిక్ ఫ్రమ్ దేవి శ్రీ ప్రసాద్. మా లిటిల్ ప్రిన్స్ కూడా, లిటిల్ సూపర్ స్టార్ గౌతమ్ కృష్ణ, ఆ పక్కనే ది ఒరిజినల్ సూపర్ స్టార్ కృష్ణ గారు కూర్చున్నారు. ముగ్గురిని పక్కన చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది. ఇది నిజమైన పండుగ సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ. అందుకే ఈ పండుగ రోజున మన ప్రిన్స్ ఏ సినిమా చేసినా పాటలు సూపర్ హిటే. అలాంటి మ్యూజికల్ సూపర్ హిట్ తో ఒక మెడ్లీ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు రాబోతున్నారు సత్య అండ్ ట్రూప్. నేనొక్కడినే ఆడియో రిలీజ్ కి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారిని వేదిక మీదకి సవినయంగా సాదరంగా ఆహ్వానిస్తున్నా. పద్మభూషణ్ శ్రీ కృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా, వారిని వేదిక మీదకి ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాను. 14 Reels ఎంటర్టైన్మెంట్ అధినేతలు రామ్ ఆచంట, నిర్మాతలు గోపి ఆచంట అండ్ అనిల్ సుంకర గారిని కృష్ణ గారికి బొకే అందజేసి స్వాగతం పలకాల్సిందిగా 14 Reels ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట అండ్ అనిల్ సుంకర గారులను కోరుతున్నాం. నెక్స్ట్ తరాలకి పునాది మహావృక్షం సూపర్ స్టార్ కృష్ణ గారిని ఈరోజు నేనొకడినే ఆడియో లాంచ్ సందర్భంగా
తెరంగేట్రం చేయబోతున్నట్టు మనవడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మహేష్ బాబు గారికి అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. నేనొక్కడిని ఆడియో ఫంక్షన్స్కి చేసిన పెద్దలకు సోదర సోదరీమణులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి పత్రికా ప్రతినిధులకు అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఏదైనా సినిమా రిలీజ్ అయినాక రికార్డులు సృష్టిస్తుంది ఏ పిక్చర్ అయినా. ఈ పిక్చరు రిలీజ్కు ముందే రికార్డు సృష్టించింది. తెలుగు చలనచిత్ర చరిత్రలో రిలీజ్కు ముందు ఈ సినిమా చేసినంత బిజినెస్ ఏ సినిమా ఇంతవరకు చేయలేదు. రిలీజ్కు ముందే నెంబర్ 1 పిక్చర్గా నిలిచింది. ఈ సినిమా సంవత్సరం కష్టపడి మహేష్ యాక్ట్ చేశాడు, సుకుమార్ డైరెక్ట్ చేశాడు, 14 రీల్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. డెఫినెట్గా మ్యూజిక్ ఇప్పుడు కొంచెం కొంచెం వింటుంటేనే చాలా ఒళ్ళు గొగరపొడిచేలా ఉన్నాయి పాటలు. డెఫినెట్గా ఈ మ్యూజిక్ సూపర్ హిట్ అవుతుందని రిలీజ్ ముందు క్రియేట్ చేసిన రికార్డ్స్ని రిలీజ్ తర్వాత కూడా నెంబర్ 1 చిత్రంగా ఇండస్ట్రీలో నిలిచిపోతుందని నా నమ్మకం. మహేష్ చిన్నప్పుడు యాక్ట్ చేసిన పోరాటం ఆ వయసు దగ్గరగా ఆ వయసులోనే గౌతమ్ కూడా ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. డెఫినెట్గా మీ అందరి ఆశీస్సులు నాలాగా మహేష్ లాగే గౌతమ్ కూడా ఉంటాయని ఆశిస్తున్నాను. నేను ఒకడినే ఆడియో మీ అందరి ముందుకి రాబోతోంది. మరి ఈ రోజు మీకు తెలిసినట్టుగా సాంగ్ లాంచ్ చేసే అదృష్టం మీలో ఒక్కరికే. ఆ 1% ఎవరో తెలుసా? గత వారం రోజులుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రత్యక్ష ప్రసారంలో ప్రముఖ దర్శకుల చేతుల మీదుగా పిక్ చేయబడినటువంటి లక్కీ ఫ్యాన్స్ కొంతమంది వెయిట్ చేస్తున్నారు. అదిగోండి, వైజాగ్ నుంచి సంగం శరత్ నుంచి లక్కీ ఫ్యాన్. ఆ ఫ్యాన్స్ చేతుల మీదుగా మనం లాంచ్ చేసుకోబోతున్నాం నేనొక్కడినే ఆడియోని. మొదటి పాటని లాంచ్ చేస్తున్నటువంటి ఆ లక్కీ ఫ్యాన్ మన ముందు కనిపిస్తోంది. వ్యామ్ మొబైల్, ది వరల్డ్స్ స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్ అందుకుంటున్నారు. అలాగే లాంచ్ చేసే అవకాశం అక్కడ కనిపిస్తుంది. Are you ready? 1 from Visakhapatnam. నేనొక్కడినే ఫస్ట్ సాంగ్ లాంచ్. నిన్న నిజమై తరుముతుంటే నేడు గతమై నిలిచిపోతే నన్ను నేనే అడుగుతున్నా, నిన్ను కూడా అడగనా? Who are you? Who are you? That దిల్ సే సారా పూछो సారా. Who are you? Who are you? Who are you? That దిల్ సే సారా పూछो సారా. Who are you? నేనొక్కడినే అంటూ మొదటి పాట లాంచ్ చేసుకున్నాం. కంగ్రాచులేషన్స్ వైజాగ్ సంగం శరత్ థియేటర్స్ నుంచి మొదటి ఫ్యాన్ మనతో మాట్లాడింది. అయితే ఆ అమ్మాయికి మరొక అదృష్టం ఉంది, మరొక అవకాశం ఉంది. అదేంటంటే మహేష్ బాబు గారిని కానీ, సుకుమార్ గారిని కానీ, దేవిశ్రీ ప్రసాద్ గారిని కానీ ఒక్క ప్రశ్న ఆ అమ్మాయి అడగచ్చు. 1 from విశాఖపట్నం. ప్రశ్న అడగమనండి. మహేష్ బాబు సార్, ఫస్ట్ టైం సుకుమార్ గారు మీకు కథ వినిపించినప్పుడు ఎక్కడ ఎప్పుడు వినిపించారు అండ్ మీకు ఎలా అనిపించింది? ఇదేదో నాకే కొత్తగా ఉంది. అక్కడ థియేటర్లో ఫ్యాన్స్ అందరూ, ఇక్కడ నేను. ఎనీవే మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తానండి. కరెక్ట్గా బిజినెస్ మ్యాన్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక 2 years ago సుకుమార్ గారు గోవాలో నాకు ఈ పాయింట్ చెప్పారు కదా. ఆయన టెన్షన్గా నాకు సరిగ్గా చెప్పలా ఆ రోజు. కానీ ఒక 20 నిమిషాలు విన్నాక బాగుందన్నాను. తర్వాత సరే అండి అని ఆయన వెళ్ళారు. కరెక్ట్గా ఒక అరగంట తర్వాత ఒక విపరీతమైన ఎక్సైట్మెంట్ వచ్చింది నాకు. అండ్ ఇమీడియట్గా ఆయనకు ఫోన్ చేశాను. అప్పుడు ఆయన స్కూటర్లో హోటల్కి వెళ్తారు తిరిగి. చాలా బాగుంది సార్ సినిమా, చాలా మంచి కథ చెప్పారు, ఎక్స్ట్రాడినరీగా ఉంది, చేద్దాం ఈ సినిమాను. సో అలా చేశారండి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ 1. సో ఆయన ఐడియాకి కానీ, ఆయన కాన్సెప్ట్ కానీ, ఆయన కథకు కానీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సుకుమార్ గారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ స్టోరీ. విశాఖపట్నం అయింది. 1 from వరంగల్.
సాంగ్ లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? హాయ్ వరంగల్, వన్ ఫ్రమ్ వరంగల్, సాయినారా సాంగ్ రిలీజ్ చేయించండి. సెకండ్ సాంగ్ లాంచ్. చలి చలి చలియా చెదిరిన కలయా నువ్వు పలకని మాటలాగా నన్ను మార్చమాకే సఖియా. చలి చలి చలియా చెదిరిన కలయా నువ్వు చూడని చోటులాగా. సాయోనారా అనే ఈ పాటని లాంచ్ చేశాం. వరంగల్ శ్రీ ఏషియన్ థియేటర్లో సందడి చూస్తున్నారు. మహేష్ బాబు గారి క్వశ్చన్తో అక్కడున్న లక్కీ అభిమాని సిద్ధంగా ఉన్నారు. వ్యామ్ మొబైల్స్ వరల్డ్ స్లిమెస్ట్ ఫోన్ అందుకోబోతున్న ఆ లక్కీ అభిమాని మహేష్ బాబు గారిని క్వశ్చన్ అడగడానికి రెడీగా ఉన్నారు. వన్ ఫ్రమ్ వరంగల్, క్వశ్చన్ అడిగించండి. మీరు దేవిశ్రీ ప్రసాద్ గారితో ఫస్ట్ సినిమా చేశారు కదా, మీకు ఎలా అనిపించింది? ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది మీకు? అందరి మ్యూజిక్ డైరెక్టర్ గారితో ఉన్నట్టే ఉందా, ఇంకా స్పెషల్గా ఏమన్నా అనిపించిందా మీకు? చాలా రోజుల నుంచి చాలాసార్లు కలిసాం, పని చేయాలనుకున్నాం, బట్ ఎందుకో కుదరలా మా ఇద్దరికి. కానీ సుకుమార్ గారి కాంబినేషన్లో ఇది మా ఫస్ట్ సినిమా అవటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ కాంబినేషన్ ఒక మ్యాజికల్ కాంబినేషన్. ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది వాళ్ళు చేసింది. సో ఇది నాకు తెలిసి వాళ్ళ బెస్ట్ వర్క్ ఇద్దరిది. సో నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇది నా ఫస్ట్ సినిమా వర్క్. వండర్ఫుల్. Who are you? Who are you? तेरे दिल से सारा पूछो साला who are you? Who are you? Who are you? तेरे दिल से सारा पूछो साला who are you? ఇప్పుడు మనం మైండ్ బ్లోయింగ్ డిఎస్పి మ్యూజికల్ 3వ పాట వినబోతున్నాము. ఆర్ యు ఆల్ రెడీ? ఎస్. మరి కర్నూలులో కూడా సిద్ధంగా ఉన్నారు. రాజ్ థియేటర్లోని సందడి ఏమిటో చూద్దాం. దట్ ఈస్ రాజ్ థియేటర్ కర్నూల్. వన్ మహేష్ బాబు నేనొక్కనే సాంగ్ 3 లాంచ్. Hello rockstar, I'm your angel. Are you rockstar? I am single. Mr. Rockstar, out the mingle. Chal chal rockstar, chedam jingle. Okay andera okana garuda. One day girlfriend undi pandaga chesi break up ayipoda. Auto zomo korta, auto zomo korta. వన్ కర్నూల్, మహేష్ బాబు గారిని క్వశ్చన్ అడిగే అభిమాని ఎవరు? కృష్ణ గారితో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినప్పుడు వారు మీకేమైనా సూచనలు ఇచ్చారా? గౌతమ్ గారు యాక్ట్ చేస్తున్నప్పుడు మీరు ఎలా స్పందించారు? ఇది ఆ అభిమాని అడగాలనుకున్న ప్రశ్న. నాన్నగారు చిన్నప్పుడు స్కూల్ హాలిడేస్ అప్పుడు సినిమా చేయడానికి తీసుకెళ్ళేవాళ్ళండి ఊటీ. ఆయన ఏమీ చెప్పలేదు. సో బాగా ఎంజాయ్ చేసి చేశాను. అలానే గౌతమ్ హాలిడేస్లో కూడా వచ్చి చేశాడు. అదే ఎగ్జాంపుల్గా తీసుకొని నేను ఏమి చెప్పలేదు గౌతమ్కి. ఏం చెప్పక్కర్లేదండి, మీరు అలా సైలెంట్గా చూస్తే చాలు, జరగాల్సినవి జరిగిపోతాయి అంతే. థ్యాంక్ యూ. Hello rockstar, I'm your angel. Are you rockstar? I am single. Mr. Rockstar, out the mingle. Chal chal rockstar, chedam jingle. Okay andera okana garuda. One day girlfriend undi pandaga chesi break up ayipoda. ఇప్పుడు మనం వెళ్ళిపోదాం మన నెక్స్ట్ విజయవాడలో ఉన్నటువంటి అభిమాన సందోహానికి. అన్నపూర్ణ థియేటర్ విజయవాడలో మన 4వ పాట విడుదల చేసే లక్కీ అభిమాని ఉన్నారు. డైరెక్టర్ కొరటాల శివ గారు ఈ లక్కీ అభిమానిని ఎంపిక చేశారు. వన్ ఫ్రమ్ విజయవాడ, సాంగ్ లాంచ్ చేయించండి. వన్ నేనొక్కనే 4th సాంగ్ లాంచ్. యు ఆర్ మై లవ్ అనే ఈ 4వ పాట మన ముందుకు రాబోతోంది. ఈ పాటని పాడడానికి పీయూష్ మన ముందుకు రాబోతున్నారు అలాంగ్ విత్ సత్య మాస్టర్ అండ్ డాన్స్ ట్రూప్. You're my love, you're my love, you're the one for me right now. You're my song, I will sing forever. You're my love, you're my love, you're the one for me right now. You're my heart, you're my beat forever. నా వెంటే నువ్వుంటున్నా
క్వశ్చన్ అడగడానికి రెడీగా ఉన్నారు. 1 ఫ్రమ్ విజయవాడ. క్వశ్చన్ ప్లీజ్. దూకుడు లాంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే సంస్థతో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఒక డేరింగ్ అండ్ డాషింగ్ ప్రొడ్యూసర్స్తో మీరు మళ్ళీ రెండోసారి పనిచేయటం మీకు ఎలా అనిపించింది? వాళ్ళు డేరింగ్ అండ్ డాషింగ్ లాగా మీరు కూడా డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కాబట్టి మీ కాంబినేషన్ అనేది ఎలా ఉంది? దూకుడప్పుడే చాలా బాగా అనిపించింది నాకు 14 రీల్స్తో పనిచేయటం. అప్పుడే చెప్పాను వాళ్ళు నా ఫేవరెట్ ప్రొడ్యూసర్స్ అని. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దట్ ఎక్స్పీరియన్స్. అందుకే ఇమీడియట్గా వాళ్ళతో చేస్తున్నాను. దాని తర్వాత ఆగడు కూడా వాళ్ళతోనే చేస్తున్నాను. సో ఇవాళ నాకు వాళ్ళు ఆల్మోస్ట్ ఫ్యామిలీ లాగా. వాళ్ళతో పనిచేయటం చాలా బాగా అనిపిస్తుంది నాకు. బయట పనిచేయటం నిజంగా కష్టంగా ఉంటుంది. బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ దీస్ ప్రొడ్యూసర్స్ ఆర్ దేర్ ఫర్ మీ. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. చివరి సాంగ్ మన ముందుకు రాబోతోంది. లండన్ బాబు అనే ఈ సాంగ్ ని లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాజమండ్రిలో అశోక థియేటర్లో లక్కీ ఫ్యాన్స్ ఫ్రమ్ రాజమండ్రి రెడీయా? నేనొక్కనే సాంగ్ నెంబర్ 4 లాంచ్. Johnny Escobar, I'm Zina Guravappa, వచ్చిందొకటే ఒకటప్పా, ఆల్ఫాబెట్ గురావప్పా, అక్షర జ్ఞానం లేదప్పా, ఏది తెలియదు ఇది తప్ప, ఇంగ్లీషు భాష ఎంతో తమాష, ప్రాక్టీసు చేసా, ప్రాబ్లమ్స్ చేసా. రెడీగా ఉండండి. పక్క వాళ్ళ చెవులు చిల్లులు పడాలి. చప్పట్లు కొట్టి కొట్టి చేతులు ఎర్రబడాలి. 1 నేనొక్కడినే. లెట్ మీ వెల్కమ్ మిస్టర్ మహేష్ బాబు ఆన్ టు ది స్టేజ్. ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం. 14 రీల్స్ అధినేతలు రామ్ ఆచంట, గోపి ఆచంట అండ్ అనిల్ సుంకర గారిని మహేష్ గారిని స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. Here comes the Prince superstar Mahesh Babu. స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. దాదాపు 400 స్కూల్స్ నుంచి, క్లాస్ 1 నుంచి హంసిని వరంగల్ తేజస్విని హై స్కూల్, 2వ తరగతి నుంచి పి కృష్ణవంశీ శ్రీకాకుళం నవయుగ పబ్లిక్ స్కూల్. మధ్యలో ఉంచారా సార్? Baby Hamsini from Varangal Tejaswini High School, Class 1. Class 2 నుంచి పి కృష్ణవంశీ శ్రీకాకుళం. Who are you? Who are you? तेरे दिल से ज़रा पूछो साला who are you? Who are you? Who are you? तेरे दिल से ज़रा पूछो साला who are you? లహరి ఆడియో ద్వారా మీ ముందుకు వస్తుంది 1 నేనొక్కడినే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్. సో ఈ ఆడియోని లాంచ్ చేస్తుంది మరెవరో కాదు, గౌతమ్. చిన్నారి గౌతమ్ చేతుల మీదుగా ఆడియోని లాంచ్ చేసి మొదటి సీడీని శ్రీను వైట్ల గారికి అందించాల్సిందిగా కోరుతున్నాం. లహరి మ్యూజిక్ ద్వారా లాంచ్ అవుతోంది. శ్రీ మనోహర్ నాయుడు గారిని కూడా పార్టిసిపేట్ చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ మనోహర్ నాయుడు గారు, డిఎస్పి సుకుమార్ గారు, కృతి, నిన్న నిజమై తరుముతుంటే నేడు గతమై నిలిచిపోతే నన్ను నేనే అడుగుతున్నా, నిన్ను కూడా అడగనా? Who are you? Who are you? तेरे दिल से ज़रा पूछो साला who are you? Who are you? Who are you?
కోసం లహరి ఆడియో నుంచి మీకు ఇది కావాలంటే ఎస్ఎంఎస్ ONE to 54646. నువ్వంటే పేరు కాదు ఊరు కాదు ఫేస్ కాదు నువ్వంటే క్యాష్ కాదు మదేంటి నువ్వంటే టైం కాదు డ్రీమ్ కాదు గేమ్ కాదు ఈరోజు ఈ ఆడియో రిలీజ్ నేనొక్కడినేని కేవలం శిల్పకళా వేదికలో ఉన్న ఈ కొద్ది మంది వందల మంది కాదు వేలాది మంది ఆంధ్రప్రదేశ్ లో 25 థియేటర్స్ లో ఒక్కసారిగా చూస్తున్నారు. జెమినీ మూవీస్ లో ABN ఆంధ్రజ్యోతిలో ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నారు. వ్యామ్ మొబైల్స్ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య స్పాన్సర్ శ్రీ సుభాష్ చంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వ్యామ్ మొబైల్స్ తరపున లెట్ మీ వెల్కమ్ మిస్టర్ సుభాష్ చంద్ర ఆన్ టు ద స్టేజ్. మహేష్ గారిని, గౌతమ్ గారిని, ఒక పిక్చర్ దేవిశ్రీ ప్రసాద్ గారు, సుకుమార్ గారు అండ్ ప్రొడ్యూసర్స్. దేవి గారు, మీరు పాటల మాంత్రికుడు, అలాగే ఈ ఆడియన్స్ అందరినీ కూడా మైకు పట్టుకుంటే మంత్రించేయగలరు. అండ్ మీ రికార్డ్ ఏంటంటే ఇప్పటి వరకు ఎన్ని ఆడియో రిలీజులు జరిగాయో అన్ని ఆడియో రిలీజుల్లోనూ ఏదో ఒక అల్లరి చేస్తారు. కానీ వాళ్ళు అల్లరి చేయకుండా గుడ్ బాయ్లో ఉంటే బాగాలేదు, ఫ్యాన్స్ బాధపడతారండి. మహేష్ గారితో ఒక్క స్టెప్ వేయించే బాధ్యత మీదే. Okay, just who are you? Who are you? तेरा दिल से सारा पूछो साला. Okay, tempo అమ్మా, అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు పాటనే. ఓకే, like who are you? Tan tan tan. 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 Keep going, keep going, keep going, keep going. ఇప్పుడు నేనొక్కడినే అంటూ మహేష్ గారిని మన ముందుకి ఒక యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ సుకుమార్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇది ఆడియో ఫంక్షన్ కాబట్టి నేను ఫస్ట్ దేవితో స్టార్ట్ చేస్తాను. దేవిశ్రీ ప్రసాద్, మీ ఇద్దరం ఇప్పటికీ ఇది 5th సినిమా. సో ఐమ్ వెరీ హ్యాపీ. ఇందాక చెప్పినట్టే ఆయనతో వర్క్ చేయడం నాకు చాలా మర్చిపోలే, ఆ విషయం కంగారు పడకండి. కానీ ఇంకో సూపర్ స్టార్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి మాత్రం ఘనత మాత్రం నాకే దక్కుతుంది. దట్స్ క్రెడిట్. ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అబ్బాయి అంటే మదర్ ఫాదర్ ప్రిపేర్ చేస్తారు అబ్బాయిని, ఎలా చేయి అలా చేయి అన్నీ అలా చేయాలంటే ఒక తనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఒక ఫైర్ ఉంటుంది కాబట్టి చేస్తే ఓకే. కానీ తనకేం తెలియదు, ఒక స్టార్ సన్ గౌతమ్. నేను అనుకున్నాను గౌతమ్తో చేసినప్పుడు అంటే ఇప్పుడు ఎలా చేయడం అనే ఒక చిన్న క్వశ్చన్ అనమాట నాకు. కానీ నాకు షాక్ ఇచ్చాడు. ఎలాంటి షాక్ అంటే ఇప్పుడు ఆయనలాగే అనమాట, సేమ్. ఆయన ఇన్స్ట్రక్టర్ ఒక ఆవిడ ఉంటే ఆవిడ వెళ్ళి సీన్ గౌతమ్ చెప్తే నా దగ్గర డైరెక్ట్గా వస్తాడు, సుకుమార్ గారు ఇప్పుడు నా సీన్ ఏంటి, నేనేం చేయాలి అంటే, ఇలా నువ్వు యాక్చువల్గా నువ్వు సాడ్ బాధగా పరిగెట్ట, ఓ అంతే కదా, ఐబ్రోస్ క్లోజ్ చేయాలి, ఐస్లో పెట్టి, ఓకే ఐ విల్ డూ, ఐ విల్ రన్ అని. సో మొట్టమొదటిసారి చూసినప్పుడు నేను లాస్ట్ సీన్ చేసినప్పుడు కూడా అందరం టెన్షన్ పడ్డాం. డబ్బింగ్ కూడా ఒకే ఒక టేక్లో చెప్పాడంటే షాక్ అయిపోయాను చూసి. వచ్చాడు తను. గౌతమ్ డెఫినెట్గా ఈ సినిమాకి ఒక పెద్ద సెట్. మీరందరూ ఇది యాక్చువల్గా మీ అందరికీ డబుల్ బోనస్, ఫాదర్ అండ్ సన్. అయితే ఇప్పుడు ధైర్యానికి సాహసానికి మారు పేరు, అవి వారి ఇంటి పేరుగా మార్చుకున్న ఓన్లీ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి ఈ ఫ్యామిలీలోని సూపర్ స్టార్ 1 నేనొక్కడినే అంటూ మీ ముందుకు వస్తున్న మహేష్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు నిజంగా చాలా ఆనందమైన రోజు. మా యూనిట్ అందరూ ఈ రోజు కోసం ఎదురు చూసాం. ఫైనల్గా ఆడియో రిలీజ్ అయింది మా సినిమా. చాలా ఆనందంగా ఉంది. నా ప్రతి సినిమాకి మీరు ఇలానే ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మేము చేయాల్సిందంతా చేసాం, ఇక మిగతాది మీరు చూసుకుంటారని నాకు తెలుసు. జనవరి 10న పండగ మరింత ఘనంగా జరుపుకుందాం. The one way. Who are you? Who are you? तेरे दिल से सारा पूछो साला